శాస్త్రవేత్తలు చెబుతున్నది విశ్వంలో 50,000 గ్రహాల్లో జీవం ఉంది. ఓషో చెబుతున్న సందేశం మనిషి ఇప్పుడు భూమిని దాటి విస్మయకరమైన అంతరిక్ష యాత్రలో అడుగు పెట్టబోతున్నాడు. భయపడే వారి మాట వింటే ఈ మహాసాహసానికి ఆపివేతే వస్తుంది. భయం అభివృద్ధిని ఆపేస్తుంది. ధైర్యం మనిషిని నక్షత్రాల దారి పట్టిస్తుంది. భూమిపై యుద్ధం అర్థం కోల్పోవడానికి కారణం అహింసావాదులు కాదు, చాలా మందికి అది భ్రమ. మనం అహింసను ప్రేమించడం వల్ల యుద్ధం అసాధ్యమైంది. కానీ ఓషో గట్టిగా చెబుతారు, యుద్ధం మీనింగ్లెస్ అయింది, ఎందుకంటే శాస్త్రం యుద్ధాన్ని పర్ఫెక్ట్ చేసేసింది. అణు ఆయుధాలు వచ్చిన తర్వాత యుద్ధం విజేత ఓడినవాడు అనే భావన పోయింది. ఇరుపక్షాలు నాశనం అవుతాయి. ఎవరు గెలుస్తారన్న ప్రశ్ననే మీనింగ్లెస్ చేసింది. అందుకే భూమిపై పూర్తి యుద్ధం అంటే సర్వనాశనం. అది బుద్ధిహీనత మాత్రమే. అణుయుద్ధం ఎందుకు అసంభవం? మొదటిసారి చరిత్రలో ఇలా జరిగింది. యుద్ధం మొదలైతే ఓడిపోయేవారు మాత్రమే కాదు, గెలిచేవారు కూడా ఉండరు. భూమిపై జీవమే నిల్వ ఉండకపోవచ్చు. అందుకే భూమిపై యుద్ధం ప్రయోగికరంగా అసంభవం. అది మనుషులు శాంతివంతులు అయినందుకు కాదు, శాస్త్రం యుద్ధంను అసాధ్యంగా మార్చేసింది. ఇప్పుడు భూమి గ్లోబల్ విలేజ్, ఒక గ్రామం కన్నా చిన్నది. ప్రపంచమంతా ఇప్పుడు ఒక గ్రామంలా మారింది. గతంలో ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వెళ్ళటానికి పట్టేది. ఇప్పుడు 24 గంటల్లో ప్రపంచం చుట్టొచ్చు. అందువల్ల భూమి యుద్ధానికి చిన్న వేదిక. ఇక్కడ మహాయుద్ధం చేయడం పిచ్చి, కానీ యుద్ధం పూర్తిగా మాయం అవుతుందా? కాదు. ఓషో చెబుతున్న విప్లవాత్మకం. యుద్ధం జీవితంలో భాగం, అది పూర్తిగా తొలగించబడదు. ఎందుకు? యుద్ధం అంటే చైతన్యానికి సవాల్, స్తంభించి ఉన్న శక్తులకు మేల్కొల్పు, నాగరికతను ముందుకు నెట్టే శక్తి. అందుకే యుద్ధం రూపం మారుతుంది, కానీ అది పూర్తిగా అదృశ్యం కాదు. భవిష్యత్తు యుద్ధాలు ఎక్కడ జరుగుతాయి? అంతరిక్షంలో. చంద్రమండలం, మార్స్, ఇతర గ్రహాలు, ఉపగ్రహాలు, ఇక్కడ యుద్ధాలు జరగవచ్చు. ఎందుకంటే భూమి చిన్నదైపోయింది, ఆయుధాలు భారీగా ఉన్నాయి. మనిషి అంతరిక్షం దిశలో ప్రయాణిస్తున్నాడు. కొత్త యుద్ధాలు ఇతర గ్రహాలపై. ఇది ఓషో యొక్క ఫ్యూచరిస్టిక్ విజన్. యుద్ధం మాయం కాలేదు, భూమి చిన్నదైపోయింది. అందుకే యుద్ధం వేదిక మారుతుంది. మనిషి ఇప్పుడు నక్షత్రాల్లో కొత్త యాత్రలు, కొత్త సవాళ్లు, కొత్త యుద్ధాలు ఎదురు కాబోతున్నాడు.